నా పేరు సావర్కర్ కాదు, నేను గాంధీని, క్షమాపణలు చెప్పను అని ఇటీవల ఓ సందర్భంలో రాహుల్ గాంధీ అనడం సంచలనం కలిగించింది. ఆయన వ్యాఖ్యలను పలువురు తప్పుపట్టారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన మిత్రపక్షాల నేతలే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో రాహుల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం నేటికి చిచ్చు రగులుస్తూనే ఉన్నాయి. తాజాగా పార్లమెంటు కొత్త భవనం ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం వీర సావర్కర్ జయంతి రోజును ఎంచుకోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ఈ వివాదాలెన్ని ఎలా ఉన్నా వీర సావర్కర్ రచించిన జయోస్తుతే పాట మాత్రం ఆయన దేశభక్తిని చాటి చెబుతుంటుంది. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశ ప్రజలను అది ఉర్రూతలూగిస్తూనే ఉంది. राहुल गांधी सोचता है मेरा नाम सावरकर नहीं है, मेरा नाम गांधी है। गांधी किसी से माफी नहीं मांगता। और मैंने कहा पार्लियामेंट हाउस में कहा कि भैया मुझे बोलने दीजिए ना, एक बार तो बोलने दीजिए। ఎంపీగా తనపై వేటు వేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు. క్షమాపణ అడగడానికి నేను వీర సావర్కర్ని కాదు, గాంధీని. గాంధీ ఎవరికీ క్షమాపణ చెప్పడు అంటూ అప్పట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. లండన్లో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్పై స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నో పార్టీల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రాహుల్ గాంధీ విపరీత వ్యాఖ్యలు కాంగ్రెస్ మిత్రపక్ష కూటమిలో చీలికలు తెచ్చే అవకాశం కనిపించడంతో ఎన్సీపీ నేత శరద్ పవార్ రంగంలోకి దిగారు. శరద్ పవార్ హితబోధతో రాహుల్ గాంధీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరోసారి సావర్కర్ను దూషించనని రాహుల్ గాంధీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీలకు అతీతంగా మహారాష్ట్ర నాయకులు రాహుల్ గాంధీని విమర్శించడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. వీర సావర్కర్ను మహారాష్ట్ర ప్రజలు ప్రాణాల కన్నా మిన్నగా అభిమానిస్తుంటారు. వీర సావర్కర్ రచించిన జయోస్తుతే పాట నేటికి జాతీయ పర్వదినాల్లో మహారాష్ట్రను ఊపేస్తుంటుంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సావర్కర్ గౌరవ్ యాత్రను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సావర్కర్ను అవమానించిన వారిపై మేం నిరసన వ్యక్తం చేస్తాం అని అన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మిత్రపక్ష కూటమిలో పగుళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. వీర సావర్కర్ మా దైవం, ఆయనను అవమానిస్తే సహించం అని రాహుల్ గాంధీని హెచ్చరించారు. కాంగ్రెస్తో కలిసి పోరాటం చేసేందుకు మేం సిద్ధం, కానీ మా దైవాన్ని విమర్శిస్తే మేం సహించం అని ఆయన స్పష్టం చేశారు. ఏ విధంగా మరాఠా నాయకులంతా ఏకమయ్యేందుకు ఒకే ఒక్క కారణం వీర సావర్కర్. పార్టీలకు అతీతంగా సావర్కర్ను మహారాష్ట్రీయులు తమ సొంతం చేసుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోరుతూ ఆయన రాసిన జయోస్తుతే పాట నేటికి మహారాష్ట్రలో వాడవాడలా వినిపిస్తుంటుంది. వీర సావర్కర్ జీవితం వివాదాల పుట్ట అనటంలో సందేహం లేదు. ఆయన చర్యలు, మాటలు, రచనలు ఎన్నో వివాదాలను సృష్టించాయి. అంతమాత్రాన ఆయన దేశభక్తిని శంకించాల్సిన అవసరం మాత్రం లేదు. వీర సావర్కర్ను అత్యంత దేశభక్తుడిగా గుర్తించిన ప్రభుత్వం ఆయనపై స్మారక స్టాంపును కూడా విడుదల చేసింది. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావటం విశేషం. ఇందిరాగాంధీ స్వయంగా ఆ స్టాంపును ఆవిష్కరించారు. అలాంటి సావర్కర్ దేశభక్తి గురించి ఇందిరాగాంధీ మనవడు విమర్శలు చేస్తున్నాడంటే దాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. చరిత్ర తెలియకపోవటం వల్లే రాహుల్ గాంధీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. వీర సావర్కర్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా అర్థం చేసుకున్నారు. ఆయన రచనలకు ఎన్నో విధాలుగా వ్యాఖ్యానాలు చేశారు. బహుముఖ తత్వాలతో ఉండే సావర్కర్ ఆలోచన స్రవంతిని అర్థం చేసుకోవటం కష్టమే. కాకపోతే ఆయన నిష్కళంక దేశభక్తిని అర్థం చేసుకోవటానికి మాత్రం ఇవేవీ అడ్డురావు. ఆయన రాసిన జయోస్తుతే పాట ఒక్కటి దేశ స్వాతంత్ర్య భావనలు ఆయన అమ్మవారిని సందర్శించారు. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, భరతమాత వీరందరి రూపాల్లో ఆయన దేశ స్వాతంత్ర్యాన్ని ప్రస్తుతించారు. స్వాతంత్ర్యాన్ని భగవతిగా ఆరాధించారు. వీర సావర్కర్ నాస్తికుడు కావచ్చేమో కానీ ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించిన దేవత గాడెస్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛా దేవత. స్వాతంత్ర్యానికి దేవతామూర్తి రూపమిచ్చి ఆరాధిస్తూ ఆయన రాసిన పాటను వింటే, అందులో స్వాతంత్ర్యం గురించి తెలుసుకుంటే ఆయన దేశభక్తిని శంకించిన వారు తమ తలలు కిందకు వాలుస్తారు. అంతటి భావావేశం ఉంటుంది ఆ పాటలు. అందుకే మహారాష్ట్రలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అది నేటికి అత్యంత దేశభక్తి పూరిత పాటల్లో ఒకటిగా ప్రాచుర్యంలో ఉంది.
15 ఆగస్టు కావచ్చు లేదా 26 జనవరి కావచ్చు, ఈ పాట తప్పక వినాల్సిందే, చెవుల తుప్పును వదలగొట్టాల్సిందే. భగవతి అంటే స్వరాజ్యానికి అమ్మవారి రూపం ఇవ్వటం. అలా దేశ స్వాతంత్ర్యానికి దేవతా రూపం ఇచ్చి పాటలు రాసిన అత్యంత ప్రముఖుల్లో వీర సావర్కర్ ఒకరు. జయోస్తుతే అంటూ ఆయన రాసిన పాట ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మారుమోగుతూనే ఉంది. దీనికి సంగీతాన్ని సహృదయనాథ్ మంగేష్కర్ అందించారు. ఈ మరాఠీ పాటను లతా మంగేష్కర్, ఆమె కుటుంబ సభ్యులు ఆలపించటం ఓ విశేషం. మరాఠీ దేశభక్తి గీతాల్లో నేటికి మొదటి స్థానం వీర సావర్కర్ రచించిన జయోస్తుతే పాటదే. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన మహారాష్ట్రీయులు ఆయనను ప్రేమగా స్వాతంత్ర్య వీర్ సావర్కర్ అని ఆరాధిస్తుంటారు. దేశ స్వాతంత్ర్యం పాట రూపంలో ఆయన ఇచ్చిన పిలుపు లక్షలాది మహారాష్ట్ర ప్రజలు స్వాతంత్ర్య సమరంలోకి వచ్చేలా చేసింది. పాట మరాఠీ భాషలో ఉన్నప్పటికీ సంస్కృత పదాలతో దగ్గరి సంబంధం ఉండటంతో అది దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఎంతో సులభంగా అర్థమవుతుంది. సావర్కర్పై వచ్చిన వివాదాలు ఆయన రచనలను పెద్దగా వెలుగులోకి రాకుండా చేశాయి. ఆ రచనలకు గాను ఆయనకు పురస్కారాలు లభించాల్సి ఉండగా వివాదాల నేపథ్యంలో అవేవీ ఆయనకు దక్కలేదు. ఒక్కోసారి అత్యంత వెలుగునిచ్చే వాటిని మనం నేరుగా చూడలేకపోతాం. సావర్కర్ విషయంలోనూ అలానే జరిగింది. అమిత ప్రకాశాన్ని చూసి తట్టుకునే శక్తి అప్పట్లో ఉన్న ప్రభుత్వాలకు లేకపోయింది. కవి, నవల రచయిత, కథా రచయిత, నాటక రచయిత, చరిత్రకారుడు, భాషావేత్త, ఇలా ఆయన ప్రతిభ బహుముఖాలుగా విస్తరించింది. స్వదేశీ చ ఫటాకా అనే పాటను సావర్కర్ 11 ఏళ్ల వయసులోనే రాశారు. आर्यबंधु हो उठा उठा का मठा सारखे नटा सदा आर्यबंधु हो उठा उठा का मठा सारखे नटा सदा हटा सोडनी कटा करूया हटा सोडनी कटा करूया म्लेच्छ पटाना धरू कदा म्लेच्छ पटाना धरू कदा आर्यबंधु हो उठा उठा का मठा सारखे नटा सदा आर्यबंधु हो उठा उठा का मठा सारखे नटा सदा. పార్లమెంటు నూతన భవనాన్ని వీర సావర్కర్ జయంతి రోజున ప్రారంభించడం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాలకు నచ్చలేదు. నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అవి బహిష్కరించేందుకు ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. బహిష్కరణకు ఈ కారణాన్ని కూడా జోడించడం ఆయా పార్టీలకు సావర్కర్ దేశభక్తిపై నేటికి అనుమానాలున్నాయా అనే సందేహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయింది. మరోవైపున పార్లమెంటు నూతన భవనానికి సావర్కర్ సదన్ పేరు పెట్టాలని మహాత్మా గాంధీ ముని మనవడు డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు నూతన భవనాన్ని ఆవిష్కరించే సందర్భంలో మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది. ప్రారంభోత్సవం రోజుకు వీర సావర్కర్ జయంతిని ఎంచుకోవటం కూడా ఓ పెద్ద వివాదంగా మారింది. బీజేపీ ప్రముఖంగా ప్రచారం చేసుకునే ఐకాన్స్ లో సావర్కర్ ఒకరు. ఆయన జయంతి రోజున పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి ఎంచుకోవటం అంటే స్వాతంత్ర్య సమరయోధులను పూర్తిగా అవమానించటమేనని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. మహాత్మా గాంధీ హత్యతో వీర సావర్కర్ కు సంబంధం ఉందన్న అనుమానాలు అందుకు కారణం కావచ్చు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాత్రం కాంగ్రెస్ విమర్శలను తోసిపుచ్చారు. వీర్ సావర్కర్ ప్రతి భారతీయుడికి గర్వకారణమని స్పష్టం చేశారు. అంతేకాదు సావర్కర్ కాలి దుమ్ముపాటి విలువ కూడా కాంగ్రెస్ చేయదని విమర్శించారు. సావర్కర్ జయంతి రోజున పార్లమెంటును ప్రారంభించడం తమ రాష్ట్రానికి మరింత గర్వకారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని నవభారతానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు విభేదాలను పక్కనబెట్టాల్సిందిగా ఆయన విపక్షాలకు పిలుపునిచ్చారు. సావర్కర్ జయంతి రోజున పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ద్వారా భారత ప్రభుత్వం సావర్కర్కు ఘన నివాళి అర్పిస్తోందని అన్నారు. సావర్కర్ జయంతి రోజున జరిగే కార్యక్రమాన్ని కొన్ని విపక్షాలు బహిష్కరించడంపై శివసేన తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటు భవనానికి సావర్కర్ సదన్ అని పేరు పెట్టాలని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ డిమాండ్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు కొత్త భవనానికి కేంద్ర ప్రభుత్వం సావర్కర్ పేరును గనక పెడితే కాంగ్రెస్తో సహా కొన్ని ప్రతిపక్షాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేయటం ఖాయం. మారిషస్లో వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆదివారం నాడు ఆవిష్కరించనున్నారు. మారిషస్లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఒకరికి ఈ తరహా గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఛత్రపతి శివాజీ తర్వాత వెలుస్తున్న భారతీయుడి విగ్రహం వీర్ సావర్కర్ది కావటం విశేషం.
వీర్ సావర్కర్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభాన్ని పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా నేను సావర్కర్ను అంటూ ప్లకార్డులు పట్టుకుని పలువురు భారతీయ సంతతి ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఇక మరోవైపున సావర్కర్పై సినిమా కూడా త్వరలోనే రానుంది. గత దశాబ్ది కాలంగా మరీ ముఖ్యంగా బాలీవుడ్లో బయోపిక్ల జోరు పెరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలపై సినిమాలు అనేకం వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీర్ సావర్కర్ సినిమా తీసేందుకు నిర్మాత ఆనంద్ పండిట్ ముందుకొచ్చారు. స్వాతంత్ర్య వీర్ సావర్కర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. రణ్దీప్ కూడా ఈ సినిమాలో సావర్కర్గా నటించనున్నారు. సినిమాకు ఆయనే దర్శకత్వం వహించనున్నారు. వీర్ సావర్కర్గా పేరొందిన వినాయక్ దామోదర్ సావర్కర్ 1883 మే 28న మహారాష్ట్ర నాసిక్లోని భాగూర్లో జన్మించారు. ఆయన 1904లో అభినవ్ భారత్ అనే రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించటం దీని లక్ష్యంగా ఉండింది. తిరుగుబాటు చర్యల్లో పాల్గొన్నందుకు గాను 1909లో సావర్కర్ను అరెస్టు చేసి 50 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అండమాన్లోని కాలాపాని జైల్లో ఆయనను నిర్బంధించారు. మొదటి నుంచి కూడా ఆయన సంస్కరణల పథంలో పయనించారు. మహిళల ఉన్నతికి, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు. 1924లో సావర్కర్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కోసం ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరటం వివాదంగా మారింది. కొందరు ఆ చర్యను తప్పుబట్టారు. మరికొందరు మాత్రం దాన్ని వ్యూహాత్మక చర్యగా అభివర్ణించారు. సావర్కర్పై బాలగంగాధర్ తిలక్ ప్రభావం పడింది. సావర్కర్ నుంచి సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి పొందారు. దేశభక్తి గేయంగా ఎంతో ప్రఖ్యాతి పొందిన జయోస్తుతే పాటను వీర్ సావర్కర్ అండమాన్ జైల్లో ఉన్నప్పుడే రచించారు. ఏళ్లుగా ఈ పాట వివిధ సంగీత రూపాల్లో వినవస్తూనే ఉంది. క్లాసికల్ మ్యూజిక్, మోడర్న్ ఫ్యూజన్, జానపద సంగీతం ఇలా ఎన్నో రూపాలు పొందింది. భారతీయ వైవిధ్యభరిత సంగీత వారసత్వాన్ని జయోస్తుతే పాట ప్రతిబింబించింది. వందేమాతరం తరహాలో హిందూ జాతీయవాదులు తమ స్వాతంత్ర్య పోరాటంలో ఈ పాటను ఒక ఆయుధంగా చేసుకున్నారు. ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించేందుకు ఈ పాటను ఉపయోగించుకున్నారు. మరెన్నో దేశభక్తి గేయాలు వచ్చేందుకు ఈ పాట స్ఫూర్తిగా నిలిచింది. హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు మరెన్నో భాషల్లోకి ఈ పాట ప్రాంతీయ రూపాలొచ్చాయి. వీర సావర్కర్ జీవిత చరిత్రపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే 1996లో కాలాపాని రూపుదిద్దుకుంది. ఈ మలయాళం సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అన్ను కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. వీర్ సావర్కర్ పేరిట సుధీర్ ఫడ్కే, వేద్ రహీ కూడా మరో సినిమా రూపొందించారు. శైలేంద్ర గౌర్ ప్రధాన పాత్రలో నటించారు. హిందుత్వ భావనను మొదటిసారిగా సమగ్రంగా వ్యక్తీకరించింది వీర సావర్కర్ అనే అంటారు. ఈ హిందుత్వ భావననే ఆర్ఎస్ఎస్కు పునాదిగా నిలిచింది. ఆర్ఎస్ఎస్కు అత్యంత ముఖ్యమైన భావాజాలాన్ని అందించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్కు ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. అంతేకాదు చరిత్ర, సాహిత్యం ఇలా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన సావర్కర్కు ఆ స్థాయిలో ప్రభుత్వ పురస్కారాలు ఎందుకు రాలేదనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నేడు మనమంతా దేశ స్వాతంత్ర్య పోరాటంలో మొదటి స్వాతంత్ర్య యుద్ధం గురించి చదువుకుంటూ ఉంటాం. అది నేడు సమగ్ర రూపంలో పాఠ్యాంశంగా మారిందంటే, అసలు మొదటి స్వాతంత్ర్య యుద్ధం చరిత్ర ఇంతగా వెలుగులోకి వచ్చిందంటే అందుకు కారణం వీర సావర్కర్ అంటే అతిశయోక్తి కాదు. వీర సావర్కర్ చేసిన కృషి కారణంగానే ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన మొదటి స్వాతంత్ర్య యుద్ధం గురించిన విశేషాలు ఒక క్రమ పద్ధతిలో పుస్తక రూపంలో అందరికీ మరింతగా తెలిసాయి. ఇదే అంశాన్ని అమిత్ షా ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కు పెడార్థాలు తీసి మొదటి ప్రపంచ యుద్ధంలో వీర సావర్కర్ పాల్గొన్నాడా అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు. సావర్కర్కు అంతర్జాతీయంగా బాగా పేరు తెచ్చింది హిందుత్వ భావనకు ప్రాణం పోయటం అంటే అతిశయోక్తి కాదు. ఈ భావనకు అవసరమైన మూలాలను ఆయన బాలగంగాధర్ తిలక్ నుంచే స్వీకరించారని చెప్తారు. హిందూ దేశం భావన గురించి ఆలోచించిన వారిలో తిలక్ ఒకరు. 1920 ఆగస్టులో తిలక్ మరణించటం కాంగ్రెస్ చరిత్రను మలుపు తిప్పింది. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల మద్దతు పొందటం వ్యూహాత్మక చర్యగా మాత్రమే తిలక్ భావించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన గాంధీజీ మాత్రం ముస్లింల మద్దతు పొందేందుకు అమిత ప్రాధాన్యమిచ్చారు. నెహ్రూ దానికి కార్యరూపం ఇచ్చారని చెప్తారు. అదే భావన కాంగ్రెస్లో నెహ్రూ మరణం తర్వాత కూడా కొనసాగింది. అందుకే కాంగ్రెస్ మైనారిటీల సంతృప్తీకరణ విధానాలను అనుసరిస్తోందనే విమర్శలు వచ్చాయి. సావర్కర్ తిలక్ని గురునామ్ గురు అంటే మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ గా భావించేవారు.
మొత్తం మీద చూస్తే ఆర్ఎస్ఎస్ నేటికి తిలక్ సావర్కర్ అందించిన భావజాల పునాదులపైనే కొనసాగుతోంది అనేవారు ఉన్నారు. నాస్తికుడైన సావర్కర్ భారతమాతనే తన దైవంగా భావించారు. ఆర్ఎస్ఎస్కు అత్యంత ముఖ్యమైన భావజాలాన్ని అందించిన వ్యక్తుల్లో వీర సావర్కర్ ఒకరు. హిందుత్వ పదాన్ని మొదటగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది సావర్కర్ అని అంటారు. అలాంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్లో చేరకపోవడంపై ఎందరికో ఎన్నో సందేహాలున్నాయి. సావర్కర్ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ సొంతం చేసుకుంది అనటంలో సందేహం లేదు. కాకపోతే తన కార్యాచరణకు ఆర్ఎస్ఎస్ చాలా చిన్న సంస్థ అనే సావర్కర్ భావించి ఉంటారనేవారు ఉన్నారు. అంతేకాకుండా కొన్ని అంశాల్లో సావర్కర్ ఆర్ఎస్ఎస్తో మిళితం కాలేకపోయారు. ఆయన నాస్తికుడు కావడం కూడా అందుకు కారణం కావచ్చు. గోపూజను సావర్కర్ వ్యతిరేకించారు. వామపక్ష మేధావిగా ముద్రపడిన ఎంఎన్ రాయ్తో సావర్కర్ తరచూ సంభాషించేవారు. పేదల ఉన్నతికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవారు. మతపరమైన ఆచార వ్యవహారాలకు డబ్బు వసూలు చేయొద్దనేవారు. ఆ మొత్తాన్ని పేదలకు ఇవ్వాల్సిందిగా సూచించేవారు. అంతేకాదు ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు పెట్టడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అంతేకాదు శాకాహారులు గుడ్లు చేపలు తినాలని సూచించేవారు. నేటికి బెంగాల్లో ఎంతో మంది ప్రధానంగా శాకాహారమే తీసుకుంటున్న జలపుష్పాలు అంటూ చేపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. సంస్కరణవాది అయిన సావర్కర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గోవల్కర్తో పెద్దగా కలిసిపోయేవారు కాదు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ ఎక్కువ రోజులు మనలేదని కూడా భావించేవారు. అందుకే ఆర్ఎస్ఎస్కు ఆయన దూరంగా ఉన్నారని చెప్తారు. తన తమ్ముడు బాబూరావు సిద్ధాంతాలను గోవల్కర్ లాంటి వారు సొంతం చేసుకున్నారని సావర్కర్ భావించారని చెప్తారు. వీటిలో నిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా సావర్కర్ను భావించేవారు ఎంతో మందున్నారు. సావర్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు. ఇటలీ విప్లవం, మొదటి స్వాతంత్ర్య సమరం, సిక్కుల చరిత్ర, అండమాన్ జైలు జీవితం, కాలాపాని, హిందుత్వ, గోమంతక్ లాంటివి వీటిలో ఉన్నాయి. ఉపాప్, సన్యాస్త్ర ఖడ్గా, ఉత్తర్ క్రియ లాంటి నాటకాలను ఆయన రచించారు. మొదటి స్వాతంత్ర్య సమరంపై ఆయన రాసిన పుస్తకాన్ని ప్రచురణకు ముందే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దాన్ని ప్రచురించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చివరకు హాలండ్ దేశంలో దాన్ని ప్రచురించారు. అదే దేశంలో మరెందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆయన చేసిన పరిశోధనే నేడు మనం మొదటి స్వాతంత్ర్య సమరం విశేషాలను తెలుసుకునేందుకు ఆధారంగా నిలిచింది. మరాఠీలో ఎన్నో పాఠాలు, కథలు రాశారు. అప్పట్లో లండన్ నుంచి విప్లవ సాహిత్యం, ఆయుధాలు మహారాష్ట్రకు చేరటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన హిందూ మహాసభ పెద్దగా విజయం సాధించలేక చరిత్రలో కలిసిపోయింది. అయితేనేం నా పేరు సావర్కర్ అంటూ ఆయన బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖ రాసిన ఆయన వ్యూహం మాత్రం భారతదేశానికి సేవ చేయటమే. అందులో ఉన్న దేశభక్తిని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.